ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి లాస్ట్ టాపిక్, ఈ టాపిక్ చెప్తే ఇక ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ 5th యూనిట్ అలానే ఆడిటింగ్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చి వాట్ ఈస్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్లో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి, అలానే రిపోర్టు రకాలు, ఆడిట్ రిపోర్ట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. మొదటిగా ఆడిట్ రిపోర్ట్లో ఉండాల్సినటువంటి విషయాలు లేదా అంశాలు అంటే ఒక ఆడిటరు ఒక కంపెనీని ఆడిట్ చేసిన తరువాత ఇక ఫైనల్గా ఆ ఆడిటరు ఒక నివేదికను ఇవ్వాలి. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఈ నివేదికను మనం ఏమని చెప్తామంటే రిపోర్ట్ అని చెప్తాం. ఈ రిపోర్టు ఆడిటరు తయారు చేసి ఒక కాపీని కంపెనీ డైరెక్టర్లకి, మరొక కాపీని తనను ఎవరైతే నియమించారో అంటే కంపెనీ యొక్క నిజమైన యజమానులు వాటాదారులకి, మరొక కాపీని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ విధంగా ఆడిటర్ సమర్పించేటువంటి ఈ 3 కాపీలు ముగ్గురికి కూడా ఉపయోగంగా ఉంటాయి. ఒకటి డైరెక్టర్లకేమో కంపెనీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, గత సంవత్సరంతో పోల్చుకుంటే కంపెనీ యొక్క అభివృద్ధి లేకపోతే ఆ కంపెనీ యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి డైరెక్టర్లకు ఉపయోగపడితే, రెండవది వాటాదారులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, కంపెనీలో వచ్చేటువంటి లాభాలు అలానే కంపెనీకి ఉన్నటువంటి అప్పులు ఆస్తులు అన్నీ ఖచ్చితమా కాదా, మా యొక్క శ్రేయస్సు కొరకు అంటే వాటాదారుల యొక్క శ్రేయస్సు కొరకు కంపెనీ రిజర్వులని అలానే నిక్షేప నిధిని ఎంతవరకు తీస్తున్నారు, మాకు వచ్చినటువంటి లాభాల్లో ఎంత వరకు పంచుతున్నారు అనే విషయాలని వాటాదారులు తెలుసుకోవడానికి, అలానే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఈ కంపెనీ ఆర్జించిన లాభాలపై ఎంత మొత్తం పన్ను చెల్లిస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవడానికి ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అయితే ఆడిట్ రిపోర్టులో ఆడిటర్ తయారు చేసినటువంటి సమాచారాన్ని అనుసరించి ఏమేమి ఉండాలి, ఏ విషయాలు ఉండాలి అని అంటే, భారత కంపెనీల చట్టం సెక్షన్ 227 ప్రకారం ఆడిటర్ తన రిపోర్టులో ఈ క్రింది అంశాలను పొందుపరచాలి. అవేంటనంటే, ఆడిట్ ఆశయాల నిమిత్తం తన పరిజ్ఞానము నమ్మకం మేరకు అవసరమైన యావత్తు సమాచారము వివరణలు పొందినాడా. అంటే ఆడిట్ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఆ ఉద్దేశ్యం ప్రకారంగా ఆడిటరు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అలానే పరిజ్ఞానాన్ని పొందాడా లేదా అనే విషయాన్ని ఆడిటరు తన యొక్క రిపోర్టులో తెలియపరచాలి. రెండవది, తన అభిప్రాయంతో తాను పుస్తకాలను పరిశీలించి దానిని బట్టి చట్టరీత్యా ఆపేక్షితమైన సక్రమమైన ఖాతా పుస్తకాలను కంపెనీ నిర్వహించిందా, తాను సందర్శించిన బ్రాంచీల నుంచి తన ఆడిట్ ఆశయాల నిమిత్తము ఆవశ్యకమైన రిటర్నులు వచ్చినాయా. అంటే ఇక్కడ కంపెనీలో ఆడిటరు ఆడిట్ చేస్తూ ఉన్నప్పుడు తనకు అవసరమైనటువంటి పూర్తి సమాచారము చట్టరీత్యా సక్రమమైన ఖాతా పుస్తకాలు కంపెనీ నిర్వహించిందా లేదా అనే విషయాలని, తను ఆ ఒక కంపెనీకి సంబంధించినటువంటి వివిధ బ్రాంచీలని విజిట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ తనకు అవసరమైనటువంటి సమాచారం అంతా లభ్యమైందా లేదా అన్న విషయాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలంటే తన రిపోర్టులో పొందుపరచాలి. ఇక మూడవది, సెక్షన్ 228 ప్రకారం బ్రాంచీ ఖాతాలను కంపెనీ ఆడిటర్ గాక మరొక వ్యక్తి ఆడిట్ చేస్తే ఆ ఖాతాల తాలూకు రిపోర్టు తనకు ఆ సెక్షన్లోని సబ్సెక్షన్ 3 క్లాజ్ C అనుసరించి పంపినారా. అంటే కంపెనీ హెడ్ ఆఫీస్లో ఒక ఆడిటరు, బ్రాంచ్ ఆఫీసులో మరొక ఆడిటర్తో ఆడిట్ చేయిస్తూ ఉన్నప్పుడు బ్రాంచ్లో ఆడిట్ చేసినటువంటి ఆడిటరు తను ఇచ్చేటువంటి నివేదిక నమూనాలు సమాచారం అన్నీ కూడా సెక్షన్ 228 ప్రకారం సబ్సెక్షన్ 3 క్లాజ్ C ప్రకారంగా
కంపెనీని ఆడిట్ చేసేటువంటి ఆడిటర్కి సమాచారం పంపాడా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటరు తన యొక్క రిపోర్టులో పొందుపరచాలి. ఇక 4వది, రిపోర్టులో ఉదహరించిన కంపెనీ ఆస్తి అప్పుల పట్టి లాభ నష్టాల ఖాతా పుస్తకాలకు రిటర్నులకు అనుగుణంగా ఉన్నాయా. అంటే కంపెనీ లాభ నష్టాలు, ఆస్తి అప్పులు పట్టి అకౌంటెంట్ ఇచ్చినటువంటి వివరాలు, అలానే ఆడిటర్కి లభించినటువంటి సమాచారం రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా. అలానే రిపోర్టులో ఆడిటర్ ఉదహరించేటువంటి మొత్తం సమాచారము, కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టి సమాచారము ఒకేలా ఉందా లేదా అనే విషయాన్ని ఆడిటరు ఆడిట్ రిపోర్ట్లో పొందుపరచాలి. 5వది, కంపెనీల చట్టం పేర్కొన్న విధంగా ఖాతా పుస్తకాలు యావత్తు సమాచారం ఇస్తున్నాయా. అంటే కంపెనీల చట్టం ప్రకారంగా కంపెనీలు అనుసరించేటువంటి అకౌంటింగ్ విధానాలు, అలానే అందులో వచ్చేటువంటి విలువలు, ఆ ఖాతా పుస్తకాలలో ఉండేటువంటి మొత్తం సమాచారం ఖచ్చితంగా ఉందా లేదా, అకౌంటింగ్ ప్రమాణాలను అనుసరించి తయారు చేయబడుతుందా లేదా అనే విషయాలని కూడా ఆడిటర్ ఏం చేయాలి అని అంటే తన యొక్క రిపోర్టులో పొందుపరచాలి. కంపెనీ వ్యవహారాల గురించి, ఆస్తి అప్పులు పట్టి ఆర్జించిన లాభం లేదా సంస్థ గురించిన లాభ నష్టాల ఖాతా యథాన్యాయ దృశ్యాన్ని ఇస్తున్నాయా. అంటే ఇక్కడ అకౌంటెంట్ తయారు చేసినటువంటి మొత్తం అకౌంటింగ్ సమాచారము, కంపెనీ వ్యవహారాల గురించి, అలానే ఆస్తి అప్పుల పట్టి గురించి, అది ఆర్జించిన లాభాల గురించి, దానికి వచ్చినటువంటి నష్టాల గురించి విషయాలన్నీ కూడా అకౌంటెంట్ ఇచ్చినటువంటి సమాచారము యథాన్యాయ పరిస్థితిని చూపిస్తుందా లేదా అని ఆడిటరు తన యొక్క రిపోర్టులో తను సేకరించినటువంటి సమాచారం ఆధారంగా రిపోర్ట్లో పేర్కోవాలి. ఈ విషయాలకు వ్యతిరేక సమాధానాలు వచ్చినా, నియమితమైన సమాధానాలు వచ్చినా ఆడిటర్ తన రిపోర్టులో అందుకు కారణాలు పేర్కోవాలి. అంటే అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా, అంటే తను సేకరించినటువంటి సమాచారం అంతా కరెక్ట్గా ఉన్నా, కరెక్ట్గా లేకపోయినా, వ్యతిరేకంగా ఉన్నా, అనుకూలంగా ఉన్న ఆ అంశాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలి అని అంటే తన యొక్క రిపోర్టులో పొందుపరచాలి. తాను ఆడిట్ చేసిన లెక్కలపై ఆడిటర్ తన అభిప్రాయాలను తెలియజేయవలెను. సెక్షన్ 227(4)(a) క్రింద కేంద్ర ప్రభుత్వము జారీ చేసిన ఉత్పత్తి ఇతర కంపెనీల ఆడిట్ రిపోర్టు 1975 ఆర్డర్స్ను అనుసరించి ఆడిట్ తన రిపోర్టులో పైన వివరించిన కంపెనీ ఖాతా పుస్తకాలపై ప్రత్యేకించి చెప్పిన విషయాలపై ఒక రిపోర్టు సమర్పించవలను. ఆడిటర్ ఏం చేయాలి అని అంటే మనం పైన మాట్లాడుకున్నాం, అంటే ఇందాక మాట్లాడుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తను అనుభవపూర్వకంగా ఖాతాలు లేదా విలువల పూర్వకంగా సమాచారపూర్వకంగా పొందినా పొందకపోయినా తన యొక్క రిపోర్టులో పొందినవి పొందినట్టుగాను, పొందనవి పొందనట్టుగాను తన రిపోర్టులో వెల్లడి చేయాలి. ఇక ఆడిటరు ఇచ్చేటువంటి రిపోర్టు ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే 2 రకాలుగా ఉంటుంది. ఆడిటర్స్ యొక్క రిపోర్ట్స్ ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు. అవి ఒకటి క్వాలిఫైడ్ రిపోర్ట్, రెండవది క్లీన్ రిపోర్ట్. ఆడిటరు తను ఆడిట్ చేసినటువంటి కంపెనీ పరిస్థితి గురించి లేదా కంపెనీపై తన యొక్క అభిప్రాయాన్ని ఒక నివేదిక రూపంలో తెలియపరచాలి. ఈ నివేదిక ఆధారంగా కంపెనీ యొక్క భవిష్యత్తు లేకపోతే కంపెనీ యొక్క యథాన్యాయ స్థితి అనేది ప్రతిబింబింపచేస్తుంది. ఇక్కడ ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు క్వాలిఫైడ్ రిపోర్టా, క్లీన్ రిపోర్టా అనేది మనం తెలుసుకోవాలి. ఆడిటరు తను యొక్క నివేదికను కేవలం 2 రకాలుగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి క్వాలిఫైడ్ రిపోర్ట్, రెండవది క్లీన్ రిపోర్ట్. అసలు క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఏంటి చూద్దాం. భారత కంపెనీల చట్టం సెక్షన్ 227 సబ్సెక్షన్ 2 ప్రకారం
ఆడిటర్ కంపెనీ పుస్తకాలను ఆడిట్ చేసిన తరువాత పుస్తకాలు సక్రమంగా ఉన్నవో లేదో అను విషయం మీద తన అభిప్రాయాన్ని ఒక రిపోర్టు రూపంలో వాటాదారులకు సమర్పించవలెను. అంటే ఇక్కడ ఒక కంపెనీని ఆడిట్ చేసినటువంటి ఆడిటరు తన యొక్క పూర్తి అభిప్రాయాన్ని, తన యొక్క వివరణలని ఒక రిపోర్ట్ రూపంలో, నివేదిక రూపంలో వాటాదారులకు సమర్పించాలి. దానిని మనం ఏమని చెప్తామంటే ఆడిట్ రిపోర్ట్ అంటాం. ఈ రిపోర్టులో ఆడిటర్ కంపెనీ ఆర్థిక పరిస్థితుల గురించి స్పష్టంగా పేర్కొనవలెను. అంతేకాక డైరెక్టర్లు వాటాదారుల ప్రయోజనాలను సక్రమంగా పరీక్షించినది లేనిది ఆడిటర్ తన రిపోర్ట్లో పేర్కోవాలి. అంటే ఇక్కడ కంపెనీ యాజమాన్యం వారు వాటాదారుల యొక్క ప్రయోజనాలకి రక్షణ కల్పిస్తున్నారా లేదా, అంటే వాటాదారులకి అవసరమైనటువంటి నిక్షేప నిధిని అలానే రిజర్వులని దాస్తున్నారా లేదా, తీస్తున్నారా లేదా, కంపెనీలో ఎంతవరకు వాటాదారులకు భద్రత ఉంది అనే విషయాలన్నింటినీ కూడా ఆడిటర్ తన రిపోర్టులో తెలియపరచాలి. ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి డైరెక్టర్లు ఇచ్చిన సమాచారము లేదా వివరణ సంతృప్తికరంగా లేకపోయినా, లేదా ఆస్తి అప్పుల పట్టి, లాభ నష్టాల ఖాతా, కంపెనీ వ్యవహారాల స్థితి తాలూకు యథాన్యాయ దృశ్యం ఇవ్వటం లేదని భావించిన ఆడిటర్ విషయాన్ని డైరెక్టర్ల దృష్టికి తెచ్చి వ్యవహారాలు తనకు సంతృప్తికరంగా ఉండేటట్లు చేయమని కోరవలెను. అంటే ఒక కంపెనీని ఆడిటర్ ఆడిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఉన్నటువంటి ఖాతా వివరాలు కానీ, లాభ నష్టాల ఖాతా కానీ, ఆస్తి అప్పుల పట్టీ కానీ ఆడిటర్ సేకరించినటువంటి సమాచారానికి విరుద్ధంగాను వ్యతిరేకంగా ఉంటే ఆ విషయాన్ని ఈ ఆడిటరు డైరెక్టర్ల దృష్టికి తీసుకువెళ్ళి తనకి సరైనటువంటి సమాచారం అందేలా సహకరించమని ఆడిటర్ డైరెక్టర్లని కోరాలి. అలా కోరిన తర్వాత కూడా డైరెక్టర్లు అలా చేయని పక్షంలో, అంటే తనకి సహకరించని పక్షంలో తనకు ఏ విషయాలు అసంతృప్తికరంగా ఉన్నాయో వాటిని తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనవలెను. అంటే కంపెనీ ఆడిటరు ఆడిట్ చేస్తూ ఉన్న సందర్భంలో తనకి అనుమానాస్పదంగా లేకపోతే అసంతృప్తికరంగా ఉన్న విషయాలని ఖచ్చితమైన వివరాలు ఇవ్వమని డైరెక్టర్లను కోరతాడు. అలా కోరిన తరువాత కూడా డైరెక్టర్లు తనకి సరైనటువంటి సమాచారం లేదా సంతృప్తికరమైనటువంటి వివరాలు ఇవ్వకపోతే అతను ఎందులో అయితే అసంతృప్తికి లోనయ్యాడో ఆ విషయాలన్నింటినీ ఒక నమూనాలో, ఒక రిపోర్టులో పొందుపరిచి స్పష్టంగా పేర్కొంటాడు. అలాంటి రిపోర్టును క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. అంటే ఇంకా మనం సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే తప్పులు జరిగాయి, ఆ జరిగినటువంటి తప్పుల నిమిత్తం వివరణ అడిగితే ఆ వివరణని కంపెనీ డైరెక్టర్లు ఇవ్వకపోతే అసంతృప్తికరంగా ఉన్న విషయాలను వెల్లడి చేస్తూ ఇచ్చేటువంటి ఒక రిపోర్ట్ని మనం ఏమని చెప్తామంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్తాం. అంటే అసంతృప్తికరంగా, అన్సాటిస్ఫైడ్ అన్నమాట. అంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషను అన్సాటిస్ఫైడ్గా లేకపోతే అన్కంప్లీటెడ్గా ఉంటే అలాంటి ఇన్ఫర్మేషన్ పైన లేకపోతే అలాంటి కంపెనీ పైన ఇచ్చేటువంటి రిపోర్ట్ని మనం ఏమని చెప్తామంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్తాం. ఇక క్లీన్ రిపోర్ట్ అనంటే దీనికి ఆపోజిట్. ఇచ్చినటువంటి సమాచారము అలానే అడిగినటువంటి ప్రతి సమాచారము ఆడిటర్కి చాలా క్లియర్ కట్గా మేనేజ్మెంట్ వారు, అకౌంటెంటు, ఇతర సిబ్బంది అందిస్తే ఎలాంటి తప్పులు జరగలేదు అని నిర్ధారించి ఇచ్చేటువంటి రిపోర్ట్ని మనం ఏమని చెప్తాం అంటే క్లియర్ రిపోర్ట్ అని చెప్తాం. క్లీన్ రిపోర్ట్, దీనినే పరిశుద్ధ రిపోర్ట్ అని కూడా చెప్తాం. దీన్నే పరిశుద్ధ రిపోర్ట్ అని కూడా చెప్తాం. అంటే అడిగిన సమాచారం ఇవ్వకపోతే
కంపెనీ వ్యవహారాలలోనూ ఖాతా పుస్తకాల్లోనూ నివేదికల్లో తప్పు ఉందని ఆ తప్పును గుర్తించి తగిన సమాచారం అడిగినా ఇవ్వకపోతే అలాంటి కంపెనీలకి ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ని మనం ఏమని చెప్తామంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్తాం. ఇది అన్సాటిస్ఫైడ్ అనమాట. క్లియర్లీ రిపోర్ట్ అని అంటే దీన్ని క్లీన్ రిపోర్ట్ అనొచ్చు, లేకపోతే సాటిస్ఫైడ్ రిపోర్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇది అన్సాటిస్ఫైడ్, ఇది సాటిస్ఫైడ్. రిపోర్టును క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. విషయాలన్నీ సంతృప్తికరంగా ఉంటే ఆ రిపోర్టును క్లీన్ రిపోర్ట్ అంటారు. ఆడిటర్ రిపోర్టు సవిస్తరమైనది కావచ్చు లేదా సంక్లిప్తమైనది కావచ్చు. అంటే ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు పెద్దగా ఉండొచ్చు, లేకపోతే చాలా చిన్నగా ఉండొచ్చు. అంటే ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటే క్లీన్ రిపోర్ట్ ఇస్తాడు. నేను సేకరించిన సమాచారము, కంపెనీ ఇచ్చినటువంటి సమాచారము అంతా సక్రమంగా సరిపోయింది, ఈ కంపెనీలో ఎలాంటి అవకతవకలు కానీ మోసాలు కానీ జరగలేదు అని షార్ట్కట్లో ఇచ్చేటువంటి రిపోర్ట్ని మనం ఏమని చెప్తామంటే క్లీన్ రిపోర్ట్ అని చెప్తాం. ఇక అసంతృప్తికరంగా ఇచ్చేటువంటి రిపోర్ట్ని మనం ఏమని చెప్తామంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్తాం. ఇది చాలా డీటెయిల్డ్గా ఉండొచ్చు. ఎందుకనంటే తను ఏ విషయాన్ని అయితే కంపెనీ డైరెక్టర్లని అకౌంటెంట్లని అడిగాడు, ఏ విషయాన్ని కంపెనీ డైరెక్టర్లు అకౌంటెంట్లు తనకి అందించలేదు, ఎందులో అసంతృప్తి చెందాడు, ఎందులో సంతృప్తి చెందాడు అనే విషయాలన్నింటినీ డీటెయిల్డ్గా రాస్తాడు. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్తామంటే కొంచెం పెద్దది, సవిస్తరమైన రిపోర్ట్ అని కూడా చెప్పొచ్చు. ఆడిట్ రిపోర్టు ఉత్తర రూపంలో ఉండవచ్చును లేదా స్టేట్మెంట్ రూపంలో ఉండవచ్చు. ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు ఒక చిన్న లెటర్ రూపంలో అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక స్టేట్మెంట్ మాదిరిగా అయినా ఉండొచ్చు. ఆడిట్ రిపోర్టు క్లీన్ రిపోర్టు కావచ్చును లేదా క్వాలిఫైడ్ రిపోర్టు కావచ్చును. సంస్థ ఆర్థిక నివేదికలు సంతృప్తికరంగా ఉండి సంస్థ యథాన్యాయ పరిస్థితి ఫలితాలను ప్రతిబింబింప చేయుచున్నప్పుడు ఆడిటర్ ఇచ్చే రిపోర్టు క్లీన్ రిపోర్టు. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, క్లీన్ రిపోర్ట్ అంటే ఆడిటర్ ఇచ్చినటువంటి అడిగినటువంటి అంశాలన్నీ కూడా లేదా చూసినటువంటి ప్రతి ఖాతా పుస్తకాలు వివరాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటే, ఎలాంటి అనుమానాలు లేకుండా ఉంటే అలాంటి రిపోర్ట్ని మనం ఏమని చెప్తామంటే క్లీన్ రిపోర్ట్ అని చెప్తాం. అలా కాకుండా అసంతృప్తికరంగా ఆర్థిక నివేదికలు ఉన్నప్పుడు ఏ విషయాలలో అవి సంతృప్తికరంగా లేవో తెలియజేస్తూ ఆడిటర్ సమర్పించే రిపోర్టును క్వాలిఫైడ్ రిపోర్ట్ అని అంటారు. అంటే ఇక్కడ క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఎందులో అయితే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నింటినీ వ్యక్తం చేస్తూ ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ని క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్తాం. ఈ రిపోర్ట్ల ఆధారంగానే కంపెనీ యొక్క యథాన్యాయ పరిస్థితి ప్రతిబింబింపచేసి ప్రభుత్వానికి పన్ను చెల్లించడానికైనా, కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి అంటే ఫైనాన్షియల్ సెక్టార్స్ నుంచి అవసరమైనటువంటి రుణాలను పొందడానికైనా ఆడిటర్ ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు క్లీన్ రిపోర్ట్ అయితే ఎలాంటి అవకతవకలు అలానే ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి సౌకర్యాలని లేకపోతే అవసరమైనటువంటి రుణాలని పొందడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆడిటర్కి సంతృప్తికరంగా ఉంది కాబట్టి బయట అప్పిచ్చేటువంటి వ్యక్తులు కానీ పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తులు కానీ ఆడిటర్ ఇచ్చినటువంటి ఈ క్లీన్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికైనా కంపెనీకి
అప్పు ఇవ్వడానికైనా ఇష్టపడతారు. క్వాలిఫైడ్ రిపోర్ట్లు ఉన్నటువంటి అంశాలను చూసి సర్వసాధారణంగా ఎవరు కూడా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం అసంతృప్తికరంగా ఉంది కాబట్టి దీనిలో ఏదో మోసం జరుగుతుందన్న ఉద్దేశంతో పెట్టుబడి పెట్టేటువంటి వారు ఇన్వెస్టర్స్ ముందుకు రాకపోవడం, అప్పిచ్చేటువంటి ద్రవ్య సంస్థలు లేదా వ్యాపార సంస్థలు అప్పు ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే క్లీన్ రిపోర్టే ఏ కంపెనీకైనా సరే ఆడిటర్ ఇచ్చేటువంటి క్లీన్ రిపోర్టే శ్రేయస్కరంగా ఉంటుంది. అందువలన దీన్ని మనం పరిశుద్ధ రిపోర్ట్ అని కూడా చెప్తాం. క్వాలిఫైడ్ రిపోర్టు ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలని ఆడిటర్ తన యొక్క రిపోర్ట్లో ఈ విధంగా తెలియపరచవచ్చు. ఎలా అనంటే, మా అభిప్రాయంలో రాని బాకీల నిధిని ఏర్పాటు చేసిన మొత్తం మేరకు తక్కువగా ఉన్నది. అంటే కంపెనీ ఏర్పాటు చేసినటువంటి బ్యాడ్ డెబ్ట్స్ రాని బాకీల నిధిని అలానే ఆడిటరు అనుకున్నటువంటి రాని బాకీల నిధికి మధ్య వ్యత్యాసం ఉండి ఇక్కడ రాని బాకీల నిధి వాళ్ళు ఎక్కువగా ఏర్పాటు చేసి వచ్చేది తక్కువగా ఉన్నదన్న ఉద్దేశంతో కానీ, రెండవది తరుగుదల ఏర్పాటు చాలినంత లేనప్పుడు అంటే మిషనరీస్ పైన డిప్రిషియేషన్ కాల్కులేట్ చేయాలి. ఆ డిప్రిషియేషను రూల్స్ ప్రకారంగా అంటే కంపెనీ ఏ నామ్స్ని అయితే ఫాలో అవుతుందో ఆ నామ్స్ బేసిస్ మీద డిప్రిషియేషన్ కాల్కులేట్ చేయాలి. అలా కాకుండా ఆడిటర్కి అర్థం కాని విధంగా కానీ లేకపోతే ఒక క్రమ పద్ధతిలో కానీ డిప్రిషియేషన్ కాల్కులేట్ చేయనప్పుడు పెట్టుబడులని మార్కెట్ విలువల కన్నా ఎక్కువ విలువకు చూపడతాయి. పెట్టుబడులన్నీ మార్కెట్ విలువల కన్నా ఎక్కువ విలువ చూపబడ్డాయి అన్నప్పుడు అంటే మార్కెట్ విలువ కంటే పెట్టుబడి విలువలు ఎక్కువగా ఉన్నాయని చూపించినప్పుడు కన్సైన్మెంట్పై పంపిన సరుకును అమ్మకాలుగా చూపించడం. అంటే కన్సైన్మెంట్పై పంపినటువంటి సరుకుని అక్కడ కన్సైనీ దగ్గర అమ్ముడు కాకపోయినా అమ్మేసినట్లుగా చూపించడం కానీ, అంటే ఇలా అమ్మకం కాకపోయినా అమ్మినట్లు చూపిస్తే కంపెనీకి లాభాల పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. యథార్థంగా అయితే అమ్మకాలు జరగడం వలన లాభము లేదా నష్టము తెలుస్తుంది. అమ్మకాలే జరగకుండా లాభాన్ని లేదా నష్టాన్ని చూపించినప్పుడు ఆడిటరు ఆ అంశాన్ని అసంతృప్తికరంగా తీసుకోవచ్చు. పోలీసు కస్టడీలో ఉన్న కొన్ని కంపెనీల రికార్డులు మాకు లభ్యం కాకపోవటం వల్ల అద్దె కొనుగోలుకు సంబంధించిన విషయాలను మేము పరిశీలించలేకపోయాము. అంటే కొన్ని సంస్థలని లేదా కొన్ని బ్రాంచీలని ఏదో ఒక తప్పిదాలు జరిగాయన్న ఉద్దేశంతో పోలీస్ కస్టడీలో ఉంచవచ్చు. అలాంటి వాటిలో కొనుగోలు చేసినటువంటి మిషనరీ హైర్ పర్చేజర్స్ మెథడ్లో ఉంటే వాటి యొక్క విలువని లెక్కించలేకపోతున్నాం, లేకపోతే దానిలో ఉన్న సమాచారాన్ని మేము పరిశీలించలేకపోతున్నాం అని ఆడిటరు ఫీల్ అయినప్పుడు, బిల్లులను డిస్కౌంట్ చేయడం వలన ఏర్పడిన ఆగంతుక బాధ్యతను ఉదాహరించలేనప్పుడు, ఇలాంటి కొన్ని సందర్భాలలో ఆడిటరు తను అడిగినటువంటి సమాచారం పైన అసంతృప్తికరంగా విలువలని లేకపోతే సమాచారాన్ని పొందినప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడంటే ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా డీటెయిల్డ్గా పరిశీలించి ఒక సవిస్తరమైన డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ని తయారు చేస్తాడు. ఆ రిపోర్ట్ని మనం ఏమని చెప్తామంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్తాం. ఇక ఆడిటర్ అనుకున్న అంశాలన్నీ సంతృప్తికరంగా పొందితే దాన్ని క్లీన్ రిపోర్ట్ అని చెప్తాం. ఇక్కడితో మనకి ఆడిటింగ్ సంబంధించినటువంటి మొత్తం టాపిక్స్ అన్నీ అలానే అట్ ది సేమ్ టైం సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఆల్.